तो लाइट आ रहा था इसलिए लाइट बता दिया। ऐसा थोड़ा साइड में Bella Sam Tito Bella Sam Tito What did it पार्ट में क्या अच्छा वीडियो बनाने और सब्सक्राइब करना मेरे आने दिखना कौन है कहाँ देखा ये भी हमारा है वो देख रहे हैं हम लोग ये भी स्टार्ट हो चुका है और कुछ चीजें नहीं है అంటే ఇక్కడ జియో థర్మల్ పవర్ ఉంది పైప్ ద్వారా వస్తుంది దీన్ని అనుసరిస్తూ ఊర్లోకి వెళ్ళచ్చు అక్కడ రేడియో కూడా దొరకచ్చు ముందు మనం తప్పించుకోవాలి సరే పైప్ ఫాలో మనం ఊర్లోకి వెళ్దాం అక్కడ వేరే దారి దొరకచ్చు నా దగ్గర కొంచెం వీడియో మనం కాసేపు ఇక్కడే కూర్చొని చిల్లవచ్చు కదా నువ్వు తాగుతావుగా తాగవా ఆటపట్టించాలని నాకు సాయం చేయొచ్చుగా తిక్కలోడు నేను చేస్తానే अम्मी अम्मा मैं तो पॉपकॉर्न का डब्बा दे हमको अंदर रख अम्मा नको 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 ना ले मम्मी नको बेटा इधर से నెక్స్ట్ శాంపుల్ ఎంత దూరం శాటిలైట్ ఇమేజరీ ప్రకారం డైటా రిసర్చ్ సెంటర్ వ్యాలీలో ఉంటుందని విన్నాను చీకటి పడేలోపు అక్కడికి చేరుకోవాలి జాగ్రత్త కిందేదో ఉంది నా కాలం దాటుకుంటూ వెళ్ళింది నాకు ఒక విషయం చెప్పు అమ్మాయి ఆ రైలు నుండి ఎలా పడిపోయింది అది బోట్ని గుద్దుకుంది నువ్వు చూసావు అన్నట్టు నువ్వు ఆ బ్రిడ్జ్ పైన ఉన్నావు అది తన పక్కనే కానీ నువ్వేం చేయలేదు ఏం చెప్పాలనుకుంటా ఇది నీ మొదటి సాహస యాత్ర లేదు నాకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వెళ్ళాను నేను అలన్ గ్రాండ్ దగ్గర పోస్ట్ డాక్ చేశాను నాకు తెలిసి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటావు కదా ఉన్నాను కానీ నాకు అడవంటే ఇష్టం లేదు దూరంగా ఉంటా ఎందుకని అతి కష్టం మీద 3 ఫీట్ల దూరంలో ఏముందో మాత్రమే చూడగలను దాక్కోవడానికి కూడా పెద్దగా స్థానం ఉండదు అందుకే నాకు అడవంటే ఇష్టం ఉండదు నాకు అదొక లోతైన సముద్రంలో చనిపోవాలని అప్పుడే త్వరగా మట్లో కలిసిపోతాను అందమైన కళ అస్థి పంజర అవడానికి అదే మంచి అవకాశం ఇంత మంచిగా ఉన్నావే
किसको खाना है నువ్వు మాట్లాడడం ఆపితే మంచిది. తను అరిచింది నేను తిరిగి చూశాను. అంతే और దాని जाते పడిపోయింది. जाते किचन एक पॉपकॉर्न डब्बा है तो उसमें అది रखो కాదు అని తెలిస్తే మేము నిజంగా వదిలేసి వెళ్ళిపోతాం. పుట్టి చచ్చిపోతాం. తెలివిని ఉంది కదా నువ్వు త్వరగా చావును. అయినా తెలివితేటలు ఉన్న వాళ్ళు త్వరగా చనిపోరని ఎవరు చెప్పారు నీకు? ఓ అవునా? నిజంగా ఇంకా చెప్పు. డైనోసార్స్ చాలా ముద్దులు అవునా? అయినప్పటికీ అవి 167 మిలియన్ ఏళ్ళ జీవించాయి. ఇంకా మనం హోమోసేపియన్స్ తెలివైన వాళ్ళు కంపేర్ చేసుకుంటే దాదాపుగా ఇప్పటికీ 2 లక్షల సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలానే మనం వాడించాలి అని అనిపిస్తుంది. మనం ఎంత తెలివైన जाओ వాళ్ళం. होमवर्क लिखो మనల్ని మనం నాశనం చేసుకునే సామర్థ్యం फिर ఇప్పటికే सो మనకు जाओ ఉంది. टाइम ही कहाँ కనీసం 10 లక్షలు अम्मा చేరుకుంటామని मारा तो ఆగు. మనం ఈ భూమిని అందరూ పాలించలేము. ఆయనతో vlogging మనం చాలా కరి. తెలివిని ఉన్నాం కదా. మన భూమిని పాలించలేం. అలా అనుకుంటాం అంతే. నా ఉద్దేశం ఈ వాతావరణం మారిపోవడానికి ముఖ్య కారణం మనుషులు. దిగులు పడాల్సింది మనం, ఈ ప్లానెట్ కాదు. ఈ భూమికి మన మీద విరక్తి పుట్టిందంటే నన్ను నమ్ము, జీవరాశి అనేది లేకుండా అల్లకల్లోలం చేసి పారేస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఎన్నో రకాల జీవజాతుల్లో 99.9% ఇప్పుడు ये दे బతికి अम्मी के देखो वो दे मुझे బ్రతికి బయటపడడం చాలా కష్టం. ये अच्छी नहीं लगे